హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మీకోసం అయితే మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. చిన్న తక్కువ పొలం అనమాట, 7 ఎకరాల ఎక్స్టెంట్ ఇది. దీనికి వచ్చేసరికి మన సపరేట్గా బోర్ ఉంది అండ్ మన డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంది. సో మనకు వచ్చేసరికి ఇది ఒక దుంపు అదొక దుంపు అనమాట, అటువైపు కూడా ఈ రెండు కలిపి మనకి 7 ఎకరాలు వస్తాయి. ఇది వచ్చేసరికి మీకు డ్రోన్ షాట్లు అయితే చూపిస్తాను. ఇప్పుడు డ్రోన్ షాట్లు అయితే చూడండి. సో ఆ తర్వాత దీని గురించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ మీకు చెప్తాను. చూసారు కదా, లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. మన తార్ రోడ్డు కూడా దగ్గర ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మన తార్ రోడ్డు అనమాట. దీనికి 2 వైపు నుంచి పొలానికి ఎంట్రీ ఉందన్నమాట. మెయిన్ నాకు ఈ పొలంలో లొకేషన్లో నచ్చిన విషయం ఏంటంటే చివరి మీకు షెడ్లు కనపడుతుంటాయి. అవి వచ్చేసరికి మొక్కజొన్న ఫ్యాక్టరీ, చాలా పెద్ద ఫ్యాక్టరీ అది. అండ్ మనకి కొండ ఉంది కదా, కొండకు అటువైపు ఆనుకొని ఎర్రచందనం వేసి ఎర్రచందనం చెట్లు అయితే అమ్మారనమాట. చాలా అడ్వాంటేజ్ ఉంది దానికి. అండ్ మనకి పైన ఎంట్రన్స్ కూడా నిమ్మ తోట ఉంది, అది వేరే వాళ్ళు ఇందులోకి రాదులే కానీ నిమ్మ తోట కూడా వేశారు. మనకి ఇక్కడ పై వైపు చెరువు ఉంటుంది, దానివల్ల ఏంటంటే వాటర్ పుష్కలంగా ఉంటాయి, వాటర్ అయితే ఇబ్బంది లేదు. నేల అయితే చూడండి రెడ్ సాయిల్, ఇది కొంచెం ఎండకి మీకు తెల్లగా కనపడుతుంది కానీ ప్యూర్ రెడ్ సాయిల్, లోపల ఎండ వల్ల మీకు తెల్లగా కనపడుతుంది కానీ మామూలు రెడ్ సాయిల్ ఇది. అండ్ మనకి ఆ దుంపు కూడా ఉందన్నమాట. దీనికి వచ్చేసరికి మేము చెప్పినట్టు బోర్ ఉంది, దానికి డ్రిప్ ఇరిగేషన్ ఉంది, మొత్తం అటు పైపులు ఉన్నాయి. ల్యాండ్ చూడండి, ఇటు రెండు దుంపులు ఇద్దరు అనమాట, ఒకటే కానీ ఇద్దరు అన్నదమ్ముల భాగాలు. మనకి ఇటు వచ్చేసరికి ఇక్కడ వద్దు, అండ్ ఇదిగో ఈ మూల వచ్చేసరికి ఈ మూల వద్దు అనమాట మనకి ఇటు పై వైపు. అండ్ అటు చూడండి, ఆ చంద్ర చెట్టు కాడి నుంచి ఆ పక్కన ట్రాన్స్ఫర్ అయ్యి 2 వద్దులు. చాలా బాగుంది. మీకు కనపడేది కూడా ఊరు అనమాట. మన ఊరు కూడా చాలా పెద్ద ఊరులాగా ఉంది, చాలా బాగుంది. మనకి ఇటు వచ్చేసరికి జామాయిలు వేస్తున్నారు. అటు ల్యాండ్ అయితే సద్రంగా ఉంది, రూపాయి పెట్టుబడి పెట్టుకోవట్లేదు. ఒకటే ఫ్లాట్ అనమాట, చూడండి ఒకటే ఫ్లాట్. అసలు ఎక్కడ మీకు వంక టెంకర్ అనేది లేదు. ల్యాండ్ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇది ఇంకో అన్నదమ్ముల దుంపులు, అది కూడా ఫ్లాట్గా ఉంది అనమాట. మనం చూడండి, ఇదంతా రెడ్ సాయిల్, ఒకటే సాయిల్ మొత్తం. చూడండి మొత్తం చాలా బాగుంది. మనకి అందులో డ్రిప్ ఇరిగేషన్ పైపులు కూడా ఉన్నాయి అనమాట. మొత్తం మనకి అండర్ గ్రౌండ్ వేసారు. అండ్ దీనికి సపరేట్ ట్రాన్స్ఫారం కూడా ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం అంతా ఫ్లాట్ అనమాట. మనకి ఎక్కడ పొలాలే ఉన్నాయి, ఏ చిల్ల చెట్లు కానీ పిచ్చి చెట్లు కూడా ఏం లేదు. చుట్టుపక్కల కూడా పొలాలు, మొత్తం గడ్డి పొలాలు ఉన్నాయి. బర్రెలకి గడ్డి కూడా పెట్టుకున్నారు నీట్గా. పక్కన పత్తి వేస్తున్నారు, అటువైపు వచ్చారు అటు పత్తి ఉంది. ఆ బ్యాక్ సైడ్ కింద వైపు కూడా పత్తి వేస్తారు. పత్తి అయితే చాలా బాగా అయిద్దంటే ఇక్కడ మనం చూద్దాం రండి. ఇది మనం ఏంటంటే ఇది కొంటాం కాబట్టి ఇందులో దారి వచ్చేసిద్ది. మనకి పొలం అమ్మటి కూడా మొత్తం ఒడ్డు దారి ఎంట్రన్స్ అనమాట, పొలం ఒకరితో సంబంధం లేకుండా. పక్కన గట్టు పొలం చూడండి ఎలా ఉందో, నీట్గా దున్నితే. పొలం అయితే ఎక్సలెంట్ ఉంది, అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు, చాలా బాగుంది. మనకి అన్ని పైపులు కూడా డ్రిప్ టైప్ అనమాట, మొత్తం భూమిలోనే వేసారు పైపులు అన్నీ. మనకి అది వస్తే నిమ్మ తోట, మీకు నిమ్మ తోట కూడా చూపిస్తాను. షెడ్ ఉందిలే కానీ వాళ్ళు పొగాకు వేసుకోవడానికి షెడ్ పెట్టుకున్నాను. షెడ్ అయితే మనకు రాదంట, షెడ్ కింద నుంచి పొలం కొలిపిస్తున్నారు వాళ్ళు. అది అసలు ఎద్దులు మేపుకున్నారు. నిజంగా ఒక మంచి పల్లెటూరు వాతావరణంలో మంచి పొలం కావాలంటే మంచి పొలం అనమాట. మనకి ఇక్కడ విలేజ్ ఉంది, మనకి అటు సైడ్ కూడా విలేజ్ ఉందన్నమాట. మనకి పై కనపడేది పెద్ద చెరువు వల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంటుందంటే బోర్ వాటర్ అనేది బాగుంటుంది, గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. బోర్ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. సో నిమ్మ చెట్లు కూడా ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీకు కుదిరితే అటువైపు ఎర్రచందనం వేశారు కదా, అది కూడా చూపిస్తాను, ట్రై చేస్తాను, చూద్దాం. సో చూసారు కదా, సో ల్యాండ్ అయితే నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఎందుకన్నా అంటే ప్రతి ల్యాండ్ మనం కొనేటప్పుడు డబ్బులు కూడా చూసుకోవాలి. మనం పెట్టే బడ్జెట్కి పర్ఫెక్ట్గా ఉందా లేదని బట్టి ల్యాండ్ ఉంటుంది. సో ఈ బడ్జెట్కి ఈ ల్యాండ్ అంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా పర్ఫెక్ట్ ల్యాండ్, 7 ఎకర్స్. అండ్ మనకి వచ్చేసరికి రోడ్డు ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంది నీట్గా. సో పొలం బాగుంది, అన్నీ బాగున్నాయి. పక్కనే మనకి నిమ్మ తోట కూడా, నేను తోటలు వేసుకున్న తోటలు పర్ఫెక్ట్గా అవుతాయని చూసుకుంటే నిమ్మ తోట ఆధారం. అటువైపు వచ్చి ఎర్రచందనం వేస్తారు, ఎర్రచందనం కూడా మీకు చూపిస్తాను. సో అది నేను ఇలాగే
టైం వచ్చేసరికి 2 అవుతుంది, ఇంతవరకు భోజనం కూడా చేయలేదు. మీకోసమే అండ్ నా కోసం, ఇద్దరి కోసం కష్టపడి ఏదైతే చేస్తున్నాను. నాకు ఎంతమంది మనీ వస్తాను మీకోసం మంచి మంచి ల్యాండ్ చూపించాలనే తాపత్రయం నాకైతే ఇప్పుడు చాలా వరకు మంచిగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు, రైతులు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కొన్ని వాళ్ళు కూడా చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా టైం ఇస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఉంటారు ప్రతి ఫీల్డ్లో, కొంతమంది ఎదవలు ఉంటారు, వాళ్ళ గురించి సపరేట్గా వీడియో చేస్తాను. నేను ఈ జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అండ్ మనీ కూడా చాలా పోగొట్టుకున్నాను, అది కూడా చెప్తాను. మనీ వచ్చింది అలాగే పోయింది, అది కొంతమంది ఎదవల వల్ల పోయింది. అది కూడా మీకు నెక్స్ట్ ఫుల్ ప్లేజ్ వీడియో చేస్తాను. ఇది నన్ను అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. సో నేనైతే మీ ముందుకు మంచి మంచి ల్యాండ్లు తీసుకొస్తాను. సో నేను చెప్పేది చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అది పద్దాలని చెప్పవసరం లేదు, ఎందుకంటే నేను చాలా జెన్యూన్గా ఉంటాను కాబట్టి. సో మీరు ఎవరైనా కావాలంటే సైట్ విజిట్ పెట్టుకోవచ్చు, సైట్ కూడా చూపిస్తాను నీట్గా. సో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ల్యాండ్ అయితే కొనుక్కోండి, మంచి ల్యాండ్. సో మీ దగ్గర డబ్బులు ఉంటే భూమికి డబ్బులు పెట్టుకోండి, ఎప్పుడు భూమి మోసం చేయదు. ఎవరికైనా ఇస్తే ఎగ్గొడతారా కానీ మన భూమి మీద పెట్టిన డబ్బులు ఎక్కడ పోవన్నమాట. సో అందుకనే మీకోసం మంచి ల్యాండ్లు కొనిపించాలనేది నా తాపత్రయం. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక మంచి వీడియో ముందుకు వస్తున్నాం. ఈ వీడియో మీకు ఇప్పుడు చూస్తుంటే వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో అవుతుంది. అండ్ మన కంటెంట్ చాలా మంది రీచ్ అవుతుంది. సో ఎవరికైనా కొనాలనుకున్న వాళ్ళకి తొందరగా రీచ్ అవుతుంది. ల్యాండ్ మీద మనీ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి అవకాశం అనమాట ఇది. సో ఇప్పుడు అనేది రియల్ ఎస్టేట్ నేను చెప్తున్న వాస్తవం కొంచెం డల్లే ఉంది. ఈ టైంలోనే ల్యాండ్ కొనుక్కోవాలి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ₹1 మనకు అనుకూలంగా వస్తుంది. సో ల్యాండ్లు మంచి రియల్ ఎస్టేట్ మంచి హైప్లో ఉన్నప్పుడు ల్యాండ్లు కొనాలంటే ఇప్పుడు ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా జెన్యూన్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం నాకు కాల్ చేయండి, మీకు మంచి ల్యాండ్ చూసి పెట్టే బాధ్యత నాది. సో మనీ ఇక అన్నింటికి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మీకు మంచి లాస్ట్ వరకు ట్రాన్సాక్షన్ నీట్గా జరిపించే బాధ్యత నాది. సో అదనమాట. నెక్స్ట్ ఇంకో మంచి కలుసుకుందాం. బాయ్. రోడ్డు అనమాట, రోడ్డుకు కూడా మనకి ఇబ్బంది లేదు. పక్కన కట్టడానికి నిమ్మ చెట్లు కూడా చాలా బాగున్నాయి. డైరెక్ట్ కార్ అనేది మన పొలంలోకి వచ్చేసింది అనమాట, ఒకళ్ళతో సంబంధం లేకుండా. మీకు ఇక్కడ ఎర్రచందనం వేశారు కదా, అది కూడా చూపిస్తాను. ఇదిగో ఈ గట్ట అనుకుని ఎర్రచందనం ఇది చూడండి, ఎర్రచందనం చెట్లు ఎంత బాగా పెరుగుతున్నాయి. గట్ట అనుకుని మొత్తం ఫెన్సింగ్ చేసింది, మొత్తం ఎర్రచందనమే. మనకి ఇటు వచ్చేసరికి ఊరికి వెళ్ళాలి. దీనికి ఇటు నుంచి కూడా రోడ్డు ఎంట్రన్స్ ఉందన్నమాట, ఇటు నుంచి కూడా రావచ్చు. 2 రోడ్లు ఉన్నాయి పొలానికి, అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అనమాట. సో ఇది అనమాట రోడ్డు, చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకి ఎర్రచందనానికి ఆదివారం శనివారం భయంకర కార్లు వస్తాయండి. అక్కడికి డైలీ అట్లీస్ట్ 2-3 కార్లు వస్తాయంట. మంచి రోడ్డు, మంచి లొకేషన్, మంచి పొలము. మనకు ఆ గట్టు కింద కనబడితే పొలం అనమాట నీట్గా. అసలు పొలం అయితే మిస్ చేసుకోవద్దు, కొనుక్కోండి, మంచి పొలం అనమాట. సో చూడండి పత్తి వేసారు ఎంత బాగుందో, కింద జొన్న వేసారు బర్రెలకి గడ్డి. చుట్టుపక్కల పొలాలు ఖాళీ అనే మాట లేదు, మొత్తం పైర్లు అనమాట. రోడ్డు కూడా విశాలమైన రోడ్డు, ఇది కందేస్తున్నారు ఆల్రెడీ. అదంతా గడ్డి చాలా బాగుంది. అసలు మీకు ఇబ్బంది వచ్చేలోకి ఎనీ టైం కారు వెళ్ళిపోయింది డైరెక్ట్గా.